హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మీ సంజీవ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెం, యలమంచిలి, అనకాపల్లి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 10వ తరగతి వాచకము నుంచి కన్యాశుల్కం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్య భాగాన్ని ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు రచించారు. మరి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఇప్పుడు మనం కన్యాశుల్కం 2వ భాగం నేర్చుకుందాం. పాఠంలోని ముఖ్యాంశాలు: పాఠ్యాంశం మిగిలిన భాగం, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత. అభ్యసన లక్ష్యాలు: ఆంగ్ల విద్య ఆవశ్యకతను తెలిపే సన్నివేశాలను గుర్తిస్తారు. గిరీశం, కరటక శాస్త్రి, వెంకమ్మ, అగ్నిహోత్రావధానుల పాత్రల స్వభావాలను వివరిస్తారు. ఆనాడే వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తించడం, విశ్లేషిస్తారు. కొడుకు ఆంగ్ల భాషలో మాట్లాడటం చూసి తల్లి ఏ విధంగా సంతోషించిందో తెలియజేస్తారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అమ్మ వంటిదని గుర్తిస్తారు. కలెక్టర్ గారు మిమ్మల్ని ఏం మెచ్చుకునేవారు అనుకుంటారు? అవునవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహా దొడ్డ ప్రభు. మీలాగా చొప్పన్న భాషలో వచ్చిన వ్యక్తి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడతారని, మీలాంటి విదూషకుడు ఎక్కడా లేదని ఆయన సెలవిస్తూ ఉండేవారు. ఆయనలా కవితా రసం గ్రహించేవారేనండి. ఆయన నా కవిత్వం అంటే చెవి కోసుకుంటారండి. నాకు మహారాజా వారి దర్శనం కూడా చేయించారు. ఈ శేషవేషంలాగేం పనికిరావు. ఎతడ వైఖరి చూస్తే ఎక్కడే బస వేసేటట్టు కనపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రమో వినపడు. ఆయన మాటలు గణించకు బాబు, ఆయన మోస్తరది. నీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోలేము. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? ఏదో సెలవుల్లో చదువు చెప్పమని మీ వాడు నన్ను ఎంతో బతిమాలితే పనికొచ్చే కుర్రాడు కదా అని ఒప్పుకున్నాను. కానీ పట్నంలో మునసబ గారింట్లో భోజనం చేయదని వచ్చానా, వాళ్ళు ఇచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా? ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకుని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాదులు పడుతూ ఉండవు. నా ప్రాణాలు ఎప్పుడు అక్కడనే ఉంచాయి. డబ్బుకెన్నడూ వెనక చూడలేదు కదా. కండం మేం కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిని. ఎలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. తమరంత దూరం సెలవీయాలా అమ్మా? నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే చెబుతాడు. మున్సబు గారు, డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని నా గొప్పనే చెప్పుకోకూడదు. ఇంతెందుకు, మరో 3 ఏళ్లు నా తర్ఫీదులో వచ్చితే వరుసగా క్రిమినల్లో పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. 3 ఏళ్ళే? ఈ సంవత్సరం పుస్తకాలకి ఎంత అవుతుందిరా అబ్బి? ఒక్క తమ్ముడే ఉన్నా. వీళ్ళిద్దరూ కూడి ₹6 పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను ఏదో 82 పన్నాలు మొహదమ్మిడి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా చూడబోతే టోపీ వ్యవహారాలు కనబడుతుంది. కోట్లకు విలువైన మాట అన్నావు బావ. చూసారా అండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? ఇక్కడ నేను ఉండడం ఎంత మాత్రం భావ్యం కాదు. సెలవు ఇచ్చుకోండి. చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకేం బాబు, వెళ్ళిపోకండి. అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవంత చదువు తెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నాం. బుచ్చమ్మ నమ్మిన ₹1500 ఏం చేసావు? వచ్చాడు కూరగాయలు వచ్చా అమ్మడానికి. ₹6 పుచ్చుకోకపోతే ఆ ముగ్గురు తెచ్చాడు కదా, దానికి అయితే ఏముండను. చచ్చాడంటే వాడిగా తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టెని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అంటూ ఉండేవారు. మీది రాజమహేంద్రవరం అండి? ఆ మాట చెప్పారు గారే. రామాధానులు గారు బాగున్నారా? బాగున్నారండి. ఆయన నాకు మేనమామ అవుతారండి. ఆ మాట చెప్పారు గారు. మా మామ ఈ దేశ బాగట్టా వచ్చినప్పుడల్లా తమన్ని ఎన్నిక చేస్తూ ఉంటారు. వారికి నాకు చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గడించకండి. దానిదేవండి, మీలాంటి పెద్దవాళ్ళు అనడం, నా లాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండి. ఇన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగిన వాడు. చూసారండి, మీ పేరేమిటండి? గిరీశం అంటారండి. అయ్యో గిరీశం గారు,
మా కర్ణాటక శాస్త్రం ఉన్నాడు చూశారు, వాడు ఒట్టి అవకతవక మనిషి. ఆ మంచి చెడ్డ ఏవి వాడి మనసుకి ఎక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చామా లేదా? ఉన్నాడు, ఈ మధ్య నేను దాఖలు చేయించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి. తెలివి తక్కువ గుమస్తా రాసినట్టుంది. అసలు అక్షర పోలితే లేదండి. మా వకీలు గడగడా చదివేశాడండి. నేను మాత్రం చదవలేకనా, అంతకంటే గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లు ఇచ్చే పండితుని. నాకు ఇది పేలపిండి కాదు. అయితే రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టుగా తర్జుమా చేయమని మనవా? అట్లాగే డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగిత ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాడు. ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమైనా ఉంటే నా మీద పడేసేయండి, తర్జుమా చేసి పెడతాను. అంతకంటేనా? బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషులో మాట్లాడుదురు. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. There is a white man in the tent. ఈ ఆడుతున్న మాటలకు అర్థం ఏమిటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అది చెప్తున్నానండి. రే అబ్బి, ఓ తెలుగు పద్యం చదవరా. దమయంతలిద్దరూ చదువు. నరదమయంతులిద్దరు మన ప్రభవానుల దహ్యవానులై సడిపిడి దీర్ఘవాస నుసలు. అట్టే అట్టే. మన ప్రభవానలం అంటే ఏమిట్రా? ఇంత కఠినమైన పద్యాలకి చిన్నపిల్లలకి అర్థాలు చెప్తారా అండి? పద్యాలకు అర్థం చెప్పరు. ఇప్పుడు మట్టుకు వేదంలాగా బట్టియం వేయిస్తారండి. ఎంతసేపు జాగ్రఫీ, జియోగ్రఫీ, ఆల్జీబ్రా, గాల్జీబ్రా, అర్థమెటిక్, దర్థమెటిక్ ఇవన్నీ హడలెత్తి చెప్తారండి. తర్ఫీదు బాగా చక్కగా ఉంది. వీడిని వెంటనే తోవ పెట్టకపోతే మోసం వస్తుంది. అన్నోడు చెప్తారండి. మరేమిటనుకున్నారు? మీ కుర్రవాడిలాగా చదువుకునే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా తెరుపు ఉండదు. చదువు అంటే అట్లాగే చదువుకోవాలి. మా వాడిని గుట్టుకాయలు ఆడకుండా కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుందండి. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేత పడితే వేళ్ళకి అంటుకుపోవాల్సిందే, అలా చదివిస్తానండి. అలాగే చదివిస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. డబ్బు ఖర్చు లేకుండా మా వాడికి పెళ్ళయ్యే సాధన కూడా తటస్థించిందండి. మీ నైజం కొద్దీ చిర్రు కొర్రు మసారు గాని అబ్బి మీద మీకు మాత్రం ప్రేమ లేదా ఏమిషి? పట్టణంలో గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో బెంగెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోయి రమ్మన్నారు కారు. చదువు చెప్పించక పెళ్లి చేయక తీరుతుందా ఏమిషి? డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయ్ బావా. ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తే గాని అబ్బికి పిల్లనివ్వరు. డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తాడో నువ్వే చూతుగా. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావనాలు గారిని ఎరుగుదవా? ఎరగను. నువ్వు ఎరగవు. ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారా సార్, పెళ్లి మా వైభవంగా చేస్తారా సార్, మనం పిల్లని తీసుకువెళ్ళి వాళ్ళింటి పెళ్లి చేయడం మనకు తట్టుబడట్టే ఉండదు. ఆ 1800 పెట్టి మన వెంకటకి పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు అయితేనే 45. దవధాన్లు గారు మా పెద్దలి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు ఆనందమే గాని ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. ప్రతి నా ఇంటి సార్ నన్ను అనేవాడే తాంబాలు ఇచ్చేస్తాను. ఏ పన్నుకు చావండి. అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపటిలాగా భరిస్తూనే నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించన్నయ్యా. ఈ సంబంధం గట్టిగా సాక్ష్యం తెచ్చి పెట్టావే, ఏమి పాలుకోకుండా ఉంది. అమ్మా ఎందుకు అలా విచారిస్తారు? అవధాన్లు గారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చర్ ఇచ్చి మనసు మళ్ళిస్తాను. అయ్యా, అతగాడు మీ మేనత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్కసారి వెళ్ళి ఆయన మనస్సు మారుస్తురు. బాబు, నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కొట్టిస్తాను. అమ్మి, నేను ఉపాయం చెప్తాను. ఇలా రా. పిల్లలు నాటకం చూశారు కదా,
ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానాలు చెప్పండి. చెప్పన్న భాష అంటే ఎన్ని? ఆ 56, ఆ 50, ఈ 25, ఈ 10. జవాబు ఆ 56. ఈ శషభిషలు నాకేం పనికిరావు అన్నది ఎవరు? ఆ కరటక శాస్త్రి, ఆ అగ్నిహోత్రావధాన్లు, ఈ వెంకటేశం, ఈ వెంకమ్మ. జవాబు ఆ అగ్నిహోత్రావధాన్లు. ఏ పరీక్ష పాసు చేయిస్తానన్నాడు గిరీశం? ఆ వకీలు, ఆ మునసబి, ఈ పోలీసు, ఈ డాక్టరు. జవాబు ఈ పోలీసు. పుస్తకాలకెంత ఖర్చవుతుందని వెంకటేశం అన్నాడు? ఆ 10 రూపాయలు, ఆ 5 రూపాయలు, ఈ 6 రూపాయలు, ఈ 15 రూపాయలు. జవాబు ఈ 15 రూపాయలు. కడుపులో పెట్టుకొని చదువు చెప్పమన్నది ఎవరు? ఆ అగ్నిహోత్రావధాన్లు, ఆ కరటక శాస్త్రి, ఈ బుచ్చమ్మ, ఈ వెంకమ్మ. జవాబు ఈ వెంకమ్మ. బుచ్చమ్మను ఎంతకు అమ్మారని కరటక శాస్త్రి అన్నాడు? ఆ 1500 రూపాయలు, ఆ 1000 రూపాయలు, ఈ 100 రూపాయలు, ఈ 2000 రూపాయలు. జవాబు ఆ 1500 రూపాయలు. గిరీశం మేనమామ ఎవరు? ఆ అగ్నిహోత్రావధాన్లు, ఆ రామావుధాన్లు, ఈ గణపతి శాస్త్రి, ఈ ఏదీ కాదు. జవాబు ఆ రామావుధాన్లు. గలగ్రాహి అంటే ఆ గట్టిగా మాట్లాడటం, ఆ తడబడకుండా మాట్లాడటం, ఈ మాట్లాడకపోవడం, ఈ అందరితో మాట్లాడటం. జవాబు ఆ తడబడకుండా మాట్లాడటం. అబ్బీ ఒక తెనుగు పద్యం చదవరా అని అన్నది ఎవరు? ఆ కరటక శాస్త్రి, ఆ లుబ్ధావధాన్లు, ఈ గిరీశం, ఈ వెంకమ్మ. జవాబు ఆ కరటక శాస్త్రి. కాయిదా అంటే అర్థం ఏమిటి? ఆ స్నేహం, ఆ బంధించడం, ఈ కాపలా కాయడం, ఈ బడికి పండం. జవాబు ఈ కాపలా కాయడం. గొట్టికాయలు ఆడటం ఏ ఆటకు సంబంధించినది? ఆ కర్రాబిళ్ళ, ఆ క్రికెట్, ఈ ఫుట్బాల్, ఈ గోళీకాయలు. జవాబు ఈ గోళీకాయలు. తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి అన్నదెవరు? ఆ అగ్నిహోత్రావధాన్లు, ఆ కరటక శాస్త్రి, ఈ లుబ్ధావధాన్లు, ఈ గిరీశం. జవాబు ఆ అగ్నిహోత్రావధాన్లు. పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు, మీకు అభినందనలు. తర్వాత కథ క్లుప్తంగా. తన శిష్యునికి ఆడవేషం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరు చేరి లుబ్ధావధాన్లకిచ్చి పెళ్లి జరిపించేస్తాడు కరటక శాస్త్రి. ముహూర్తం నాటికి అగ్నిహోత్రావధాన్లు పెళ్లికి తరలి వెళతాడు. వేరే సంబంధం చేసుకున్నందుకు వెళ్ళి లుబ్ధావధాన్ల మీద చేయి చేసుకుంటాడు. ఈ గొడవలతో అగ్నిహోత్రావధాన్లు కోర్టుకు వెళ్తాడు. పెళ్లి సంబంధాలు కుదర్చడం,
తప్పించడంలో కీలక పాత్ర పోషించింది రామప్ప పంతులు. ఈ పెళ్లిలో మధురవాణి కంటే రామప్ప పంతులు తెచ్చి దొంగపల్లి కూతురికి పెట్టిస్తాడు. అది కాస్త మాయం అవడంతో కంటి ఇప్పించమని లుబ్ధావధాన్ల మీద ఒత్తిడి తెస్తాడు. అతడు తనకు ఏమీ తెలియదని చేతులు ఎత్తేస్తాడు. కంటె తెస్తే తప్ప రామప్ప పంతుల్ని ఇంటికి రానివ్వనంటుంది మధురవాణి. ఈ పెళ్లి వల్ల ఏమీ లాభం లేదు సరికదా, తిరిగి నష్టం వచ్చినందుకు రామప్ప పంతులు పోలీసుల సాయంతో లుబ్ధావధాన్ల మీద కేసు పెట్టిస్తాడు. అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు. అక్కడ సౌజన్యరావు పంతులు అనే సంస్కర్త సాయంతో మధురవాణి మంచితనం చాకచక్యంతో కేసులన్నీ విడిపోతాయి. సమకాలీన సమాజంలో దురాచారాలను విమర్శిస్తూ మరెన్నో జీవిత సత్యాలను రచయిత ఈ నాటకంలో ప్రదర్శించాడు. అవగాహన, ప్రతిస్పందన. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. 1. కన్యాశుల్కం నాటకంలో ప్రధాన ఇతివృత్తం ఏమిటో చెప్పండి. 2. కన్యాశుల్కం నాటకం రాయటానికి గురజాడకు ప్రేరణ కలిగించిన సంఘటన ఏది? కింద ఇచ్చిన ప్రహసనం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ సంభాషణ ఇంద్రుడు నారదుడు మధ్య జరిగింది. ఈ ప్రహసనంలో కవి వరకట్న సమస్యను ఎత్తి చూపాడు. భూలోకంలో ఉన్న గ్రహం క్రూర గ్రహమని నారదుడు అన్నాడు. జామాత గ్రహము అంటే అల్లుడు గ్రహమని చమత్కారంగా చెప్పాడు. ఇప్పుడు అపరిచిత గద్యం చదువుకుందాం. ఆధునిక రష్యన్ సాహిత్యమంతా నికోలాయ్ గోగోల్ రాసిన ఓవర్ కోట్ అనే కథలోంచే పుట్టిందని మహారచయిత దాస్కోయావిస్కీ ప్రకటించాడు. అమెరికాలోనూ, ఐరోపా ఖండంలోనూ, లాటిన్ అమెరికాలోనూ, ఆఫ్రికాలోనూ వచ్చిన ప్రాంతీయ సాహిత్యమంతా కూడా మార్క్ ట్వైన్ సాహిత్యంలోంచే పుట్టింది. ప్రాంతీయ జీవితము, భాషా సంబంధమైన పలుకుబళ్ళు, ఆ మట్టిన పుట్టిన సజీవ వ్యక్తుల జీవితాల్లోని వెలుగు నీడలు, ఇవన్నీ కూడా ఆ ఇద్దరు మహారచయితలు తమ రచనలో పరమాద్భుతంగా చిత్రించారు. వారి ప్రభావంతో ఆయా దేశాల్లో, భాషల్లో తదనంతర రచయితలందరూ కథలు, నవలలు, నాటకాలు రాశారు. 19వ శతాబ్దంలో ఆ మహానుభావులు వేసిన బీజాల వల్ల ఆ శతాబ్దంలోనే కాక 20వ శతాబ్దిలోనూ, ఇప్పుడు నడుస్తున్న 21వ శతాబ్దిలో కూడా ఆ ప్రభావం అవిచ్ఛిన్నంగా, సముజ్వలంగా కొనసాగుతున్నది. తెలుగు సాహిత్యంలో నేడు విరాజిల్లుతున్న ప్రాంతీయ జీవన చిత్రణ, వివిధ సామాజిక మతవర్గాల వారి జీవన విధాన వర్ణన, ప్రాంతీయ భాషల సొగసు, వైవిధ్యం, ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నుంచి పుట్టినవేనని నేను నమ్ముతున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అమ్మ. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1. కరటక శాస్త్రి ఎవరిని తొందరగా తోవ పెట్టాలనుకున్నాడు, ఎందుకు? 2వ ప్రశ్న, అగ్నిహోత్రావధానుల పాత్ర స్వభావం ఎలాంటిది? 3వ ప్రశ్న, గిరీశం ఎలాంటివాడు? కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1. కన్యాశుల్కం పాఠ్యభాగం ద్వారా కవి చెప్పదలుచుకున్న
అభిప్రాయం ఏమిటో రాయండి. 2. వెంకటేశం ఇంగ్లీషు చదువు విషయంలో వెంకమ్మ పట్టడంలో ఉద్దేశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 3. ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలను విపులీకరించండి. ఈ ప్రశ్నలను మీ తరగతి గదిలో చర్చించి మీ ఉపాధ్యాయుని సూచనలతో తెలుసుకోండి. పునశ్చరణ. ఆధునిక విద్య ఆవశ్యకతను గుర్తించడమే కాకుండా ఆనాటి సమాజంలో ఉన్న కన్యాశుల్కం అనే దురాచారం గురించి తెలుసుకున్నారు. వరకట్న దురాచారం గురించి అల్లుడు దశమగ్రహం అని ప్రహసనం ద్వారా తెలుసుకున్నారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అమ్మ వంటిదని గుర్తించారు. పిల్లలు, ఇప్పుడు ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది, జాగ్రత్తగా చేయండి. మొదటి ప్రశ్న, ఈ పాఠాన్ని సొంత మాటలలో కథగా మార్చి రాయండి. రెండవ ప్రశ్న, మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి. పిల్లలు, కన్యాశుల్కం ద్వితీయాంకం నాటకం చూసాం కదా. భాషాంశాలు, వ్యాకరణాంశాలు మరొక భాగంలో నేర్చుకుందాం.